నాకున్న ఏకైక శత్రువులు వీళ్ళిద్దరే. నన్ను వాడుకొని వాళ్ళు స్కిట్లు కొడుతున్నారు దుర్మార్గులు. సో వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు, నన్ను ఎలా వాడతారు, అది మీరు చూడాలంటే, అది మీకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్ ఆన్ స్టేజ్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి. బేబీ ఇంకెంత దూరం నడిపిస్తావు? నా కాళ్ళు చూసావా, నొస్తున్నాయి నాకు. నేను నీతో 7 అడుగులు వేద్దాం అనుకున్నాను, నువ్వు నా కోసం 2 అడుగులు వేయవా? బేబీ చెప్పు బేబీ. బేబీ ఏమైంది ఈ మధ్య? నువ్వు అస్సలే నాన్ వెజ్ తినట్లేదట, ఎందుకు? అంటే నా గుండెలా నీ గుడి కట్టిన దేవతున్న దగ్గర నాన్ వెజ్ తినొద్దంట, అందుకే ఇది రిహార్సల్ లో లేదే. జ్ఞాని ఏమైంది అసలు? ఈ మధ్య నువ్వు హెయిర్ అస్సలు బొద్దుగా పట్టించుకోవట్లే, ఫుల్ హెయిర్ ఫాల్ అయింది చూడు. అంటే నేను నిన్ను ఫాలో అవుతున్నప్పటి నుంచి ఏం పట్టించుకోవట్లేను, అన్ని పోతున్నాయి. మన లవ్ గురించి మా ఇంట్లో తెలిసిందంటే వాడిని చంపేస్తారు. తెలిసిందే. నీకేంది బాయ్స్ గొంతు వచ్చింది? రే ఇటు చూడరా రే, డోరేమన్ 2 ప్లేట్ బాయిల్డ్ పల్లి. అరే పల్లి కాదురా, నా చెల్లి అది. జ్ఞాని మా అన్న. ఎంతసేపు కొట్టుకుంటాడు చూద్దామా? చూడు మన సాన్నే ఆడు రాస్తాకే రాస్తా చూపిస్తున్నాడు. ఏమో డ్రామాలు చేస్తున్నామో నాదనా, నాకు తెలియదు అదరా. ఇట్లా డ్రామాలు చేసే కదరా నా చెల్లెని పొట్టాను. నేను నీ చెల్లెని చాలా గారంగా ప్రేమించిన, నేను చచ్చిపోయి కాలిపోయేదాకా నేను నీ చెల్లెని ప్రేమిస్తాను. ఆల్రెడీ కాలిపోయి ఉన్నావు కదరా. ఏ నా కొడుకుని అమ్మా ఓ అమ్మా, ఆ దెబ్బలేంది ఏడవరా? ఏ తాగుడు కాదు, నేను ఒక పిల్లని ప్రేమించిన. ఇద్దరు కలిసి తాగిరా? ఏంటి అబ్బా, అది కాదే. నేను ఒక పిల్లని ప్రేమించిన, వాళ్ళు అన్న వచ్చి నన్ను కుక్కను కొట్టిండు. సిగ్గులేదా? ఎవరైనా ప్రేమిస్తే ఏం చేయాలి? మొగోళ్ళ లెక్క వాడిని ఇంటికి పోయి బిడ్డ చేసుకుంటా అని అడగాలి. అంతేకాని పార్కుల్లో చుట్టూ సినిమా చుట్టూ తిరుగుతారా? నడుపా అడుగుదాం. ఇటు లిల్లిది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, రావాలి. నాని ఎవరు? మా అమ్మ, నేను ప్రేమించిన అమ్మ ఈమెనే. ఇక్కడ రావే, కనిపించి సావవు. లక్ష్మీదేవిలాగా ఉంది. ఏ లక్ష్మణ్ పేరు పెట్టాక ఆల్రెడీ తీసేసిరా, మీరు మళ్ళీ ఈమెను కూడా తీసేశారు. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? కొడుకుని గట్లనే పెంచేది. నా కొడుకు నీ బిడ్డని ప్రేమించినంత మాత్రాన నా కొడుకుని కుక్కలు కొట్టినట్టు కొట్టినా. ఆగు, నా లెక్క జర మెల్లగా మాట్లాడు. ఎందుకంత స్పీడు? మెల్లగా మాట్లాడాలి, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి దాని గురించి. నా బిడ్డని నీ కొడుకుకిచ్చి పెళ్లి చేయాలంటే వాడు ఏం చేస్తాడని చేయాలి? తల్లిని చేస్తా. ఇగో నా కొడుకు 2 సాఫ్ట్వేర్ ఆఫీసులు చూసుకుంటాడు. అవునా? వదిన ఇంట్లోకి రండి, కూర్చోండి. ఏ అత్తకేసావే? అత్త అన్న దాదా పెళ్లి ఫిక్స్. ఇగో పిల్లని చూనికే అల్లుడోళ్ళు వచ్చిండ్రు, గట్టిగా ఉన్నాయంట. అబ్బాబ్బాబ్బా, అల్లుడు తెల్లగా నిగనిగలాడిపోతున్నాడుగా. నీ కక్కుతున్న నా కమండలో నా చెల్లె దగ్గర రావద్దని చెప్పినా కదా. ఆగు, నువ్వు నాతో మా అమ్మతో మాట్లాడతాముంటే. పంది కొడుకో, నువ్వు వచ్చినవేందక్క? నా కొడుకు ఎట్లున్నాడు? దాని బక్క పానం చూసి ఎట్లా కొట్టాలనిపించింది నీకు? నన్ను చూసి కూడా నువ్వు ఎట్లా కొట్టా నా కొడుకుని? భయమేస్తుంది అక్క. ఆ
అమ్మా ఏమేంద్ర కర్రెమొక్క పడే మళ్ళీ ఏం చేసినావు ఇంటికి కాబోయే అల్లుని కొడతావురా కుక్కర్ కొట్టినట్టు కడుపు కన్నం తింటున్నావు గడ్డి తింటున్నావురా ఏంద్రా ఈ లౌడ్ స్పీకర్ ఇట్లున్నాయి మేము డిసైడ్ అయినాం ఇచ్చి పెళ్లి చేయాలని మధ్యలో నీకెందుకురా ఓ ఫో మీరు డిసైడ్ అయ్యారు చేసుకుంటారు ఎస్ అవును అసలు నీ బాధ ఎందుకు చేసుకుంటా నీకు ఎందుకు ఏమైతుంది చెప్పు. అరే ఇప్పుడు నువ్వు చేసుకుని వెళ్ళిపోతావు బావా అవును. ఇది నన్ను పట్టించుకోరు ఏం చేయరు మా ఇంట్లో నన్ను కుక్క కన్నా అద్మానం చూస్తారు నాకు పెళ్ళే చేయరు బా నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఏంటిది అది అంటే మీ చెల్లె నాకి మా చెల్లె నీకు ఇష్టా చెల్లుకు చెల్లు చెల్లెకి చెల్ల చెల్లెకి చెల్లె ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా అమ్మ చెల్లెమ్మ రావాలమ్మా హాయ్ హౌ ఆర్ యూ అయ్యి బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి కాపీలు టీలు పుచ్చుకుంటారండి ఏంటంటే అంటే మా చెల్లె ఒరిస్సాలో 2 years చదువుకుంది పీజీలు ఉంది హైదరాబాద్ పీజీలో వదిలేసి ఒడిశాలో చదివించినావా హాయ్ 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 అంటుందా హాయ్ హాయ్ ఓకే అండి ఎద్దామని మా వాయిస్ తో ఎందుకు బా. కుందర బొమ్మలా కుందర బొమ్మలాగా ఉంది పెళ్లి ఫిక్స్ ఒక్క నిమిషం వెయిట్ చేయను నువ్వు మా చెల్లెకై okay. నేను మీ చెల్లెకేస్తా డన్ బా మా చెల్లెని చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా పెంచడం అనమాట అరే మా చెల్లె ఎంత అదంటే అమ్మాయి కురాలు ఇంటికాడ తలకాయ దించిపోతే కాలేజ్ పోయేదాకా తలకాయ ఎత్తేది కాదు లైక్ దిస్ పెళ్ళైన తర్వాత వాళ్ళ దగ్గరనే ఉంటది కదా ఒక్కరోజు పంపి నీకు ఏమైంది అల్లుడు నీకు పో అయ్యా బావా నేను ఒక్కనే నేను కూడా వస్తా అయ్యో దాపో అమ్మా మళ్ళీ వస్తారే పరి అమ్మయ్య మాది ఒక్కటే సింగిల్ బెడ్రూమ్ నువ్వు హాల్లో వండుకో ప్లీజ్ అట్లా కాదు బాబా నాకు పెళ్ళైంది బా నీకోసం చుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి మీరందరూ ఎవరు చుట్టాలా మా వాళ్ళే రండి పడుకోరు ఇక పడుకో రాత్రి ఏంది ఎందుకు నవ్వుతున్నావు అత్తమ్మ రాత్రిపూట నవ్వుతలేదు ఏడుస్తుంది మా అమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తుంది 50,000 పోయినాయి కానీ 50,000 పోయినాయా పోయినాయి అరే ఏమైంది బావా అంటే మా ఇంట్లో పెట్టిన పప్పు డబ్బాలు 50,000 పోయినాయంట అరే ఎవరు తీసుంటారు అంటే కొత్తలు వచ్చారు కదా మీరే అదే కొత్తలు తీసుంటారు కొత్తలు ఎవరు వచ్చారు నేను కాదు ఏ బాగా తీసుంటారు కొట్టకూరి బావని కొట్టకూరి అమ్మ నువ్వు చెప్తాం కొట్టకు ఇంకా 50,000 తీస్తావా నీ గట్ల చేయకపోవా నువ్వు ఏ అవసరం ఉంటే నన్ను అడిగితే నేను ఇస్తుండే వచ్చి నిజంగా నేను తీయలే బావా నాకు తెలియదు తీయలేదు సరే పండుకో బావ పండుకో సిగ్గు శరం ఉండాలి మనిషి పుట్టుక పుట్టినప్పుడు కష్టపడి పని చేసుకొని పైసలు సంపాదించుకోవాలి మంది కొంపలు వచ్చి అట్లా దొంగతనం చేస్తే నిద్ర ఎట్లా పడుతుంది చెప్పండి సార్ మీరు నేను ఎత్తా అంటే నింద్ర ఆమె చేస్తే ముక్కులో 2 సొక్కలు నీళ్ళు వేసుకొని సూసైడ్ చేసుకుని చచ్చిపోతా ఇన్ని తిట్లు నేడవాళ్ళే నేనే తీసుకున్నా బావా తీసుకున్నా నేనే ఇవి అమ్మ ఇగో తీసుకో ఆట పట్టించిన అసలు నేను ఒక 50,000 కాదు కదా ₹1 తీయలే మాస్టర్ అమ్మ నా బూతులు తిడుతున్నాను ఇచ్చిన ఏ దావే మనం పోదంతా లోపల ఉందా పని ఉంది ఏంటిది మాకేంటిది అంటున్నాను వాన్ పని వాంది పడుకోర్రి ఏమైందమ్మా స్నానం చేస్తుంటే చూసిరు ఏం మాట్లాడుతున్నావురా ఏమైంది బావా ఏమైంది స్నానం చేస్తుంటే చూసిరా తోడు బావా వేస్ట్ గాడు ఎవరంటే ఏం చెప్తాం ఇన్ని రోజులు సేమ్ అదే బాత్రూమ్ లో స్నానం చేసిరు ఎవరు చూసింటారు నది పైన ఏమో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో చూసింటారు అరే, నేను కాదు నాకు సంబంధమే లేదు కొట్టకూరి నేను పోతానన్నయ్య నేను పోతాను నువ్వెందుకు ఏడుస్తు ఏడుకో ఎందుకు ఏడుస్తుండు అంటే ఆయన స్నానం చేస్తుంటే చూసిరండి ఈయన స్నానం చేస్తుంటే నేను చూసిందా
నాకు అవసరం లేదు, పొద్దున ఇంటికి పోతున్నా దా. బావా ఈ అమ్మ ఏడుస్తారు మళ్ళా. మీ ఇంటికి మేము వస్తాం మరి అట్లీస్ట్. మా ఇంటికి వస్తారా? సేమ్ యాజిటీస్ చేద్దామా ఇంటికి తీసుకెళ్ళి? మళ్ళీ మన ఇంటికి వస్తారంట. ఆ. ఏం చేద్దాం, ఇచ్చి పడేద్దాం. యా, ఇచ్చి- మాస్టర్ ఏదో మీ సైకిల్ ఇచ్చేసారు. రండి రండి రండి, లెట్స్ వెల్కమ్ మై హోమ్. అమ్మా ఓ అమ్మా, వచ్చి రారా. బెడ్ మీద పూలు పండ్లు స్వీట్లు మొత్తం అరేంజ్ చేసిన. నువ్వు అయ్యా అంటే దా. నువ్వే అడికి రా తాసిరోడా. ఫస్ట్ నైట్ నీకు కదా అల్లుడికి. దా 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 చిన్న కథ కదా దా. అరే, 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 అట్లా కాదు. అరే, 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 అరే. పడుర్రి బయట. ఇప్పుడు కూడా నా పక్కన అనుకోవా? నేను మా అమ్మ దగ్గర పడుకుంటాను. పట్టుకోండి. అట్లా నేనే కుక్క కాదు. ఏమైంది బా? ఏమైంది? బావా చెప్పు బా. 1,00,000 రూపాయలు వేయడే బావా. అమ్మని అమ్మ ఎవరు తీసుంటారు బా? ఎవరు తీసుంటారు? లేవు ఎవరు తీసుంటారు బావా? ఇంటికి ఎవరైనా కొత్త వస్తారు, వాళ్ళే తీసుంటారు. ఏ ఊకో, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏడా తెలిస్తే అన్న ఇంట్లో పైసలు ఏడా పెట్టిరో. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అమ్మా 1,00,000 రూపాయలు పోయినాయే. నువ్వే చేసింటావు, అల్లుడి మీద వేస్తావు. విద్యార్థి అని కాబట్టి నువ్వు కడుపునా అమ్మ నువ్వు చెప్తాం కొట్టకే. నేనే చేసిన, నేను 1,00,000 రూపాయలు చేసిన. తీసిన ఇచ్చేయి. అది ఏమేమో తిడుతుంది. మీ వైఫ్ వద్దు. మీ అమ్మ అమ్మ తీసుకో. పొద్దునైంది బాబా, మీరు ఇంటికి కోరి, మాకు పని ఉంది. ఏ, మీరు ఇంట్లో కోరి పరి. ఏమైంది? ఏ, నడు. దా. నేను చాలా డీసెంట్, ఓకేనా? నువ్వు కూడా చాలా డీసెంట్, ఓకేనా? ఏమైంది గట్ల ముఖం పెట్టినావు? నేను మా అమ్మ దగ్గర మేము చిన్నప్పటి నుంచి ఉరుములు వచ్చినప్పుడల్లా మా చెల్లెని పట్టుకొని అర్జున పాల్గొని అనుకుంటాం. ఇట్ట తయారయ్యేనే మీరంతా. నేను మా చెల్లెని మా ఇంటికి తీసుకోతా. మరి అప్పుడు దాకా నేనేం చేయాలి? సరే పోనీ మా ఇంటికి అట్లీస్ట్. మేము మీ ఇంటికి వద్దు, వాయమ్ము అదొద్దు, ఆ టార్చర్ వద్దు. అవును, ఇంతకీ ఆ ఉరుములు మెరుములు అని చెప్పి సమాచారం ఇచ్చింది ఎవరు? అమర్దీప్ రే ఏమిటండి మీరు మాట్లాడేది? బాయ్ ఎల్ఎల్. అమర్దీప్ ని ఎక్కడ లాగుతారా అని వెయిట్ చేస్తుండే ఇంతసేపు. ఏంటి మేడం మీరు?